స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగు శాస్త్రదుబ్బినం నమ స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ శాస్తా పూజ చేస్తాం. శాస్తా అంటే ఇక్కడ స్వామివారికి 5 అవతారాలు. ఒకటి కుడితపుళై బాలకన్, అచ్చంకోవిలర్సన్, ఆరోంగ అయ్యన్, శ్రీధర్మశాస్త్ర, పూర్ణ పుష్కలాంబ అయ్యప్ప. ఈ యొక్క 4 అవతారాల్లో కూడా పసిబాలుడుగాను, ఉత్త వయస్సుగాను మరియు పూర్ణ పుష్కలాంబగా కనపడుతూ ఉంటారు. చివరిగా యోగా పట్ట కట్టుకొని కళ్యాణ యోగ అంటే సన్యాస యోగం తీసుకొని లోక కళ్యాణార్థం కోసం అవతారం ఎత్తుకొని కూర్చొని ఉన్నాడు అయ్యప్ప స్వామి. ఇక్కడ అన్ని వ్రతాల్లో భార్యాభర్తలు కూర్చొని పూజ చేసుకోవడం ఉంటుంది. అన్ని వ్రతాల్లో శివపార్వతి పురాణంలో కావచ్చు, దేవి పురాణంలో కావచ్చు, దేవి భాగవతంలో కావచ్చు, ఏదైనా కూడా ఏ వ్రతం చేయాలన్నా కూడా మీరు భార్యాభర్తలు కూర్చొని చేసుకోవచ్చు. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో కూర్చున్నప్పుడు మాత్రాన దాంపత్యమైనటువంటి ఒక పూజ మాత్రం చేయకూడదు. ఎప్పుడైతే కూడా దాంపత్య పూజ చేయకూడదు అంటే దాంపత్యంగా కూర్చొని చేయకూడదు పూజ ఏదైతే ఉందంటే అది కేవలం అయ్యప్ప స్వామి పూజ మాత్రమే. ఎందుకంటే ఈయన బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారికి ఏంటంటే ఎవరైతే కన్యాస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గురుస్వామి ఉన్నారో వాళ్ళు కూర్చొని చక్కగా వాళ్ళు సభ్యులు మాత్రం కూర్చొని చేయాలి తప్ప ఇది మాత్రం చేయకూడదు. అక్కడ దీపం మాత్రం మహిళతోనే వెలిగించాలి, మహిళలతోనే పూజించాలి అని ఒక శాస్త్రం. ఎందుకంటే దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి దీపాలు మాత్రం మహిళతో ఒక దీపం వెలిగిస్తారు. ఆ ధర్మదస్త దీపం అంటారు. ఆ ధర్మశాస్త్ర దీపం ఎందుకు వెలిగిస్తారు కారణం కూడా మీకు చెప్తాను. ఆ ధర్మశాస్త్రాన్ని 18వ బడి ముందు ఎందుకు పెడతారంటే ఎప్పుడైతే కూడాను ఆ పూర్ణ పుష్కలనాథ సమేతంగా ఉంటారు కాబట్టి, అంటే భార్యాభర్తతో ఉంటారు కాబట్టి భార్యతో కూడా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఆ భార్యతోని మాత్రమే ఆ దీపాన్ని ధర్మశాస్త్ర దీపానికి మాత్రం అర్హులు అవుతారు కాబట్టి పుష్పం, పత్రం, అక్షితం వేసి నమస్కారం చేసి ఆ ఒక్క దీపార్థాన్ని వెలిగించి ఆమెను పక్కకి జరపాలి. పక్కకి జరపడం అంటే పక్కన కూర్చోడం. ఆ మండపంలోనే ఏ పక్కన ఆ పక్కన కూర్చుంటే సరిపోతుంది. తర్వాత జరిగే వంటి తడంగాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియలు. అంతేగాని తొడల మీద తొడలేసుకొని చేతుల్లో చేతులు వేసుకొని చేతుల్లో కలుపుకొని నమస్కారాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చేయకూడదు. చాలా అపవిత్రం. సో ఈ రకంగా ఎప్పుడైతే కూడాను చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడాను ఒక్క తొడను ఒక తొడ తగలకుండా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే అది పనికిరాదు. నేను స్వామివారి పక్కనే కూర్చుంటాను, స్వామివారి పక్కన కూర్చొని పుష్పం ముట్టి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మొత్తం కూడా చేయబట్టుకొని పడి ముట్టిస్తున్నారు. అది కూడా నిషేధము. పడి ముట్టించడం కూడా స్త్రీలకు పనికిరారు, కేవలం స్వాములే పనికొస్తారు. ఇప్పుడంతా ఓకే, అందరూ గురుస్వాములు లేటెస్ట్ గురుస్వాములు ఏంటంటే అందరు రావండి, అందరు చేయబట్టుకోండి. స్పర్శ తలుగుతుంది కదమ్మా, ఆ స్పర్శ అనేది తలగకూడదు. కాబట్టి లక్షణంగా మీరు స్వాములతో చేయండి, మంచి లాభం లభిస్తుంది.